వార్త తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితులు కనిపిస్తాయి. దానికి సంబంధించి రాజకీయం బట్టితో కొండా మురళి సమావేశం, సురేఖను కేబినెట్ నుంచి తప్పించకుండా చూడాలని విజ్ఞప్తి, నిర్ణయం అధిష్టానం చేతిలో ఉంటుందన్న డిప్యూటీ సీఎం. ఖర్గేతో బట్టి విక్రమార్క కీలక సమావేశమట. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించేందుకు వేగంగా పావులు కదులుతున్న సమయంలో రాజీ కోసం కొండా మురళి రంగంలోకి దిగారు. బుధవారం నేరుగా ప్రజాభవన్ కు వెళ్లి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. సురేఖను కేబినెట్ నుంచి తప్పించకుండా చూడాలంటూ కోరినట్లు తెలిసింది. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందన్న నిర్ణయం అధిష్టానం పరిధిలో ఉందంటూ బట్టి స్పష్టం చేసినట్టు సమాచారం అట. దీంతో కొండా మురళి నిరాశతో వెనుదిరిగినట్టు ప్రజాభవన్ లో ప్రత్యక్షంగా చూసిన నేతలు వెల్లడించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం బట్టి విక్రమార్కను కలవడం ఆసక్తికరంగా మారింది. వారం కిందట ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయనకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నదట. వారం తర్వాత రంగంలోకి మురళి. సీఎం రేవంత్ రెడ్డి తన కూతురు సుస్మితా పటేల్ వివాదాస్పద కామెంట్ చేసిన వారం రోజుల తర్వాత తండ్రి మురళి బయటికి వచ్చారు. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు రాజీ కోసం డిప్యూటీ సీఎం దగ్గరికి రావడం ఆసక్తికరంగా మారింది. సురేఖకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు తెలిసే ఆయన ఊహాత్మకంగా ఏదో దీనికి సంబంధించి కొండా సుస్మిత సంబంధించిన చేసినటువంటి కామెంట్స్ విషయంలో డైరెక్ట్ గా కొండా మురళియే బయటకు దిగింది. దాదాపు ఇన్ని రోజులుగా అసలు మాట్లాడలే, మీడియా ముందుకు రాలే, అసలు ఏం జరుగుతుందో అసలు కూతురు తప్ప మాది తప్ప ఏది కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. కానీ నిన్న అంటే కొండా సురేఖ మంత్రి పదవి పోబోతుంది. ఆ మంత్రి ప్లేస్ లో మహిళలకు ఇతర బీసీ మహిళలకు కూడా కేటాయించబోతారు. ఎందుకంటే బీసీలకు ఇస్తే విమర్శలు రాకుండా ఆపేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా సరిగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఈ మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఈ రోజు ఎందుకు బట్టిని కలవడానికి వచ్చారని చెప్పేసి చాలా మంది అక్కడ మీడియా పర్సన్స్ అక్కడ ప్రజాభవన్ దగ్గర అడిగే ప్రయత్నం చేశారు. లేదు, మేము కాంగ్రెస్ పార్టీనే, మా కూతురు మాటలతో మాకేం సంబంధం, మేము అసలైన కాంగ్రెస్ వాళ్ళం, కాంగ్రెస్ పార్టీ మాది, మేము కాంగ్రెస్ పార్టీని ఇక్కడ స్థాపించాం తెలంగాణలో, మేమెందుకు పార్టీలోకి వెళ్తాం, మా యొక్క గురువు కావచ్చు లేకపోతే మాకు సంబంధించినటువంటి మా నాయకులు, మా బడా నాయకులంతా కూడా రాహుల్ గాంధీ మాత్రమే అనుకుంటే తప్ప మీరు వేరే ఏ పార్టీని కావచ్చు ఎవరిని కూడా మేము మా పార్టీ నాయకులుగా ఊహించుకోము, మొత్తం మాది కాంగ్రెస్ రక్తం అంటూ కూడా అని నా మాట్లాడే మాటలు చూస్తున్నాం. దీనికి సంబంధించి మంత్రి కొండా సురేఖ వివాదంలో కాంగ్రెస్ పార్టీలో ఆ తీవ్ర చర్చకు దారితీసిన సమయంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం విక్రమార్కతో మాజీ ఎమ్మెల్సీ ఆ కొండా మురళి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం ప్రజాభవన్లో బట్టి విక్రమార్కతో కొండా మురళి దాదాపు గంట పాటు భేటీ అయిన సమాచారం. ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై టీపీసీసీకి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఉన్నట్లు సమాచారం కాగా అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది. క్రమశిక్షణ చర్యల దిశగానే పార్టీ యోచిస్తున్నదని బట్టి వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో వేరువేరుగా మాట్లాడారు. నా కూతురు ప్లాన్ బి నాకేం తెలుసు. కొండా మురళి మాట్లాడుతూ తన కూతురు సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తన బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని స్పష్టం చేశారు. ప్లాన్ ఏ చేసింది, ప్లాన్ బి ఏముందో తన బిడ్డకే తెలుస్తుందని కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. తన కూతుర్ని ప్రశ్నించే హక్కు తమకు లేదని, కమిటీకి తాము చెప్పాల్సింది చెప్పామని, కాంగ్రెస్లోని కొనసాగుతామని కొండా మురళి తెలిపారట. తమ మధ్యన ఈ అంశంపై చర్చ రాలేదని, ఓ బిల్లు విషయంలో బట్టిని కలిసినట్టు కొండా మురళి చెప్పారట. గాంధీ కుటుంబంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా అని కొండా మురళి స్పష్టించినట్టు. దీనికి సంబంధించి నా కూతురు ఏం ఆలోచిస్తుంది, ఆమె వ్యక్తిగత నిర్ణయం, తన కూతురు ఏం ఆలోచిస్తుంది, ఎందుకు మేము ఆపే ప్రయత్నం చేయడం మాకు కరెక్ట్ కాదు, ఆమె స్వేచ్ఛ, ఆమె ఇష్టం, ఆమెకు వాక్ స్వాతంత్రం స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆమె మాట్లాడింది తప్ప ఆమెకు మాకు మాట్లాడే మీద అసలు మా ఇంట్లో నుంచి ఆమెకు ఒక ఇంటికి బాధ్యతలు అప్పగించేసాం, ఆల్రెడీ పెళ్లి చేసి పంపించేసాం కాబట్టి ఆమె వ్యక్తిగత నిర్ణయంతో మాకు సంబంధం లేదు. ఒక ప్లాన్ ఏనైతే మాకు అర్థమైపోయింది, ప్లాన్ బి ఆమె ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి మాకు తెలియదు. సరే, ఆమెకు ఏమైనా ఇబ్బందులు ఏమో, కుటుంబ సమస్యలు ఉండేమో, బయటకు వెళ్దాం అనుకుంటుందేమో, వేరే పార్టీలోకి వెళ్దాం అనుకుంటే ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు కలకుంట కవిత ఉంది, కలకుంట కవిత కూడా ఇంటి వాళ్ళతో గొడవలు జరిగి బయటకు వెళ్ళి పార్టీ పెట్టుకుంది కదా, ఆమె చేసినప్పుడు లేని తప్పు నా కూతురు చేస్తే తప్పేంటి అంటూ కూడా ఇక్కడ సంచలనంగా మాట్లాడే తెలుస్తోంది. అలాగే ఖర్గేతో బట్టి కీలక సమావేశం అట. బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క బుధవారం భేటీ అయ్యారు. ఇరు నేతల మధ్య 20 నిమిషాల పాటు సమావేశం జరిగింది. కొండా సురేఖ చిన్నారెడ్డి వివాదాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రజాభవన్లో బట్టితో కొండా మురళి సమావేశమైన నేపథ్యంలో బట్టి ఖర్గేతో భేటీ చర్చనీయాంశమైంది. అనంతరం బట్టి మీడియాతో మాట్లాడుతూ తన బెంగళూరు పర్యటనకు రాజీనామా ప్రాధాన్యత లేదని, అధికారికి కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు వచ్చినట్టు తెలిపారట. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి జార్జీతో తాను సమావేశమయ్యాయని
ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న ఖర్గేతో సమావేశమైన బట్టి వివరించారట.